అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పేద ప్రజల ఆరోగ్యరీత్యా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ కింద పరిగణలోకి వచ్చేటువంటి వైద్యం కాకుండా ఆ పరిగణలోకి రానటువంటి వైద్యం ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసేటువంటి డబ్బును కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున అందజేస్తున్నటువంటి కార్యక్రమం బహుశా భారతదేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానంలో ఉందని గర్వంగా చెప్తాం. ఈ మాట ఒక ఎమ్మెల్యే 2 మందికి 18,55,509 రూపాయలు డబ్బులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 594 మందికి గడిచిన 2 సంవత్సరాల కాలంలో 5,37,998 రూపాయలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున గొడ్డల పార్టీ వాళ్ళకు మళ్ళీ చెప్తాను, గొడ్డల పార్టీని ఎందుకంటానంటే వెంటనే గుర్తుపడతారు అందరూ. మాకు సలహాలు ఇస్తూ ఉన్నారు, హుందాగా రాజకీయాలు చేయాలని, సభ్యతగా మాట్లాడాలని, కాలి కోటి కూడా తరంగా అని చెప్పేసి, స్థాయి లేదని చెప్పేసి గతంలో కూడా మీకు సమాధానం ఇచ్చిన. మాకు నిజంగానే స్థాయి లేదబ్బా, మా నాయన ముఖ్యమంత్రి కాదు, మా తాత సర్పంచ్ కాదు, కష్టపడి పైకి వచ్చినాం. నన్ను మాట్లాడేవాళ్ళు మీరు స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు కింద చూసుకుంటే మంచిది. ఈ నియోజకవర్గంలో ఒక చరిత్రకారుణ్ణి నేను. ఏ ఒక్క నాయకుడికి కూడా ఈ హిస్టరీ లేదు. 2 అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు కూడా రాలేదు కూడా. అటు ఈరోజున తెలంగాణ ఉండేటువంటి హైదరాబాద్లో అసెంబ్లీలో సభ్యుడిగా కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావచ్చు, ఎన్నిక కాబడినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను మాత్రమే నియోజకవర్గం. డీలిమిటేషన్ ఒకే పార్టీలో ఒకే గొడుగు కింద పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమై చూస్తానే పార్టీ గుర్తుకొచ్చే విధంగా రాజకీయాల్లో నిలబడినోడు కూడా ఈ నియోజకవర్గంలో నేను ఒక్కనే. ఈ జిల్లాలో కూడా నియోజకవర్గం టు నియోజకవర్గం అభ్యర్థులు మారినారు. అన్ని నియోజకవర్గాలు నేను మారలా. ఒకటే పార్టీ ఒకే అభ్యర్థి నియోజకవర్గం. ఇక చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులు ఉన్నాయి. నన్ను ప్రశ్నించే వాళ్ళు మీ గురించి ఒకసారి ఆలోచన చేసుకో. నా స్థాయి ఏందో నేను చెప్పిన, నేను చిన్నోడిని అబ్బా. ఈగ వాళ్ళనేమో మా జగన్మోహన్ రెడ్డి మీద అంటారు. ఈడీ వాలిపోయిందయ్యా మీ జగన్మోహన్ రెడ్డి మీద. దాన్ని ఏం చేస్తారు? రెన్యూబుల్ ఎనర్జీ మీద అన్ని దేశాలు పరిగెడతాయి, ప్రపంచమే పరిగెడతాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ టార్గెటెడ్గా పోతున్నారు. దట్ ఈస్ విండ్, సోలార్, బ్యాటరీ, పంప్డ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ అన్నీ కలిపి 500 గిగావాట్లు పెట్టుకున్నారు. రూఫ్ టాప్ సోలార్తో కలిపి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే అంతా వీళ్ళు మనీ లెండర్స్ కూడా మన్నెంపీర్లు అయిపోయినారు. ప్రాణాలైనా అర్పిస్తూ అంటారు. సినిమాటిక్గా ఉంది ఇది. ఎందుకు మీ ప్రాణాలు అర్పించేది? గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కమ్యూనిస్టు సోదరులేమో మేమే సోలార్ తెచ్చినామంటారు. ఇప్పుడు మళ్ళీ మాకు వద్దు అంటున్నారు. మొన్నటిదాకా చాలా ఐగోబే రికార్డ్స్ కమ్యూనిస్టులు ఇక్కడే కూర్చొని మాట్లాడినారు. సోలార్ నేను తెచ్చినాను, యురేనియం రిఫైనరీ అని చెప్పేసి. వి అప్రిషియేట్ యువర్ జెస్చర్. మిమ్మల్ని ఘనకీర్తిని ఘనంగా కొనియాడతాం. మరి సోలార్ అప్పటి తెచ్చి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారా మీరు? ఏమన్నా మతలబు ఉందా? ఏమన్నా ఆట ఉందా? గడిచిన 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎనిపిగుంట సోలార్లో 1500 మెగావాట్ల ప్రాజెక్టు గాలివీడితో మీ కడప జిల్లాతో సహా మీ హయాంలోనే కదా పూర్తయింది. మీరే కదా పనులు చేసుకోండి, మీరే కదా పనులు చేయించింది కాదా? ట్రాక్టర్ల బాడీ దగ్గర నుంచి, ఇసుక తోలుకునే దాని దగ్గర నుంచి, మట్టి తోలుకుని నువ్వేదో కాలికోటికి పరంగా అంటున్నావే. ఆయన చట్టసభ చూడకముందు నేను చట్టసభలో సభ్యుని అయ్యా. నేను
అది నా స్థాయి. నా స్థాయి గురించి మీరేందే మాట్లాడేది? ప్రజలు నిర్ణయిస్తారు స్థాయిని. రాజకీయాల్లో మాట్లాడండి, మాకు పోయేదేం లేదు. అభివృద్ధి పరమావధిగా ముందుకు పోతున్నాం మేము. ప్రజా సంక్షేమమే మేము కోరుతున్నాం. అందుకే నిరంతరం ఇట్లా పనులు మేము చేస్తున్నాం. మీకు పని లేదు, చేసే పని దొరకదు కూడా. ఇంకా మీరు రాజకీయ నిరుద్యోగులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర దమ్ము ధైర్యము మీ పార్టీకి ఒక పద్ధతి ఉంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో పలానోడు పోటీ చేస్తాడు, డీలిమిటేషన్ అయితే మేమిద్దరము, డీలిమిటేషన్ కాబట్టి నేనని చెప్పే మొగోడు కూడా ముందుకు వచ్చి కూసి రాజకీయాలు చేయండి.